టీఎస్సీబీ గేట్కి సంబంధించిన ఫేజ్ 2 ఇంపార్టెంట్ పాయింట్స్ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కావచ్చు, మల్టిపుల్ సబ్జెక్ట్స్ రాసి ఎవరైతే ఫేజ్ 1లో ఓన్లీ ఒక సబ్జెక్ట్ రిజిస్టర్ అయ్యి ఇప్పుడు మల్టిపుల్ సబ్జెక్ట్స్ రిజిస్ట్రేషన్ చేసుకుందాం అనుకునే వాళ్ళు కావచ్చు, ఆల్రెడీ ఫేజ్ 1లో వెబ్ ఆప్షన్స్ మిస్టేక్ చేసి ఇప్పుడు ప్రాపర్గా వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలి అండ్ కట్ ఆఫ్స్ ఏ విధంగా చూసుకోవాలి అన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. సో ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి రిజిస్ట్రేషన్. అంటే ఫేజ్ 2 రిజిస్ట్రేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి 27th సెప్టెంబర్ అండి. సో ఎవరైతే ఫేజ్ 1లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు ఇప్పుడు జస్ట్ వెబ్ ఆప్షన్స్ రోజు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. మల్టిపుల్ సబ్జెక్ట్స్ రాసి ఫేజ్ 1లో ఒకటే సబ్జెక్ట్ రిజిస్ట్రేషన్ చేసుకొని ఇప్పుడు వేరే సబ్జెక్ట్స్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకుందాం అనుకుంటే లాస్ట్ డేట్ 27. సో ఫాస్ట్గా రిజిస్ట్రేషన్ చేసుకుందాం అనుకుంటే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ ఎంఎస్సి బాట్నీ, ఎంఏ ఇంగ్లీష్ ఇలా రాసుకున్న వాళ్ళు ఓన్లీ ఎంఎస్సి బాట్నీ ఫేజ్ 1లో రిజిస్ట్రేషన్ చేసుకుంటే మళ్ళీ మీరు ఫేజ్ 2లో వేరే సబ్జెక్ట్స్ కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. మళ్ళీ సర్టిఫికేట్ అప్లోడ్ చేసి మీ స్టేటస్ చెక్ చేసుకొని అమౌంట్ కూడా రిజిస్ట్రేషన్ ఫీ పే చేసుకోవాలి. సో ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఒక విధంగా ఉంటుంది, ఓసీ వాళ్ళకు, బీసీ వాళ్ళకు వేరే విధంగా ఉంటుంది. సో మల్టిపుల్ సబ్జెక్ట్స్ రాసిన వాళ్ళు రిజిస్ట్రేషన్ రేపే లాస్ట్ డేట్ 27. సో కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు కరెక్షన్ చేసుకోవచ్చు. సో 30 సెప్టెంబర్ రోజు ఈమెయిల్ సర్వీస్ ద్వారా మీరు మీ డేటా మొత్తం చూసుకోవచ్చు. పర్సనల్ డీటెయిల్స్, నేమ్, డేట్ ఆఫ్ బర్త్, ఫాదర్ నేమ్ అండ్ క్యాష్ డీటెయిల్స్, మీరు ఎస్సీయా, ఎస్టీయా, ఈబీసీయా అండ్ ఇన్కమ్ డీటెయిల్స్. సో ఇప్పటికి ఇన్కమ్ డీటెయిల్ ప్రాపర్గా అప్డేట్ చేసుకునే వాళ్ళు April 1 తర్వాత 2024కి సంబంధించిన ఇన్కమ్ మాత్రమే అప్లోడ్ చేయాలి. అప్పుడు మాత్రమే మీకు ఫీజు రియంబర్స్మెంట్ రావడం జరుగుతుంది. ఈమెయిల్ సర్వీస్ ద్వారా కంపోజ్ ఆప్షన్ మీరు క్లిక్ చేసి లైక్ ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లోడ్ చేస్తే మీకు ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది. సో అది ప్రాపర్గా అప్లోడ్ చేసుకోండి. సో కరెక్షన్స్ ఏవైనా మీరు 30 సెప్టెంబర్ ఆర్ బిఫోర్ మీరు ఈమెయిల్ సర్వీస్ ద్వారా అప్డేట్ చేసుకోవచ్చు. వెబ్ ఆప్షన్స్కి మనకు 1 అక్టోబర్ నుంచి 4th అక్టోబర్ 4 days టైం ఇచ్చారు. సో చాలా టైం ఉంది కాబట్టి ఇప్పుడు ప్రాపర్గా మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. సో వెబ్ ఆప్షన్స్ కూడా ఎలా పెట్టుకోవాలి, ఇంకా యూనివర్సిటీ సీట్ రావాలంటే ఎట్లా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. ఫేజ్ 1లో చాలామందికి మంచి ర్యాంక్స్ వచ్చి కూడా వెబ్ ఆప్షన్స్ ప్రాపర్గా పెట్టుకోలేరు. సో వెబ్ ఆప్షన్స్ గురించి ఇంకొక వీడియో సపరేట్గా చేయడం జరుగుతుంది. 1st to 4th మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. అండ్ వెబ్ ఆప్షన్స్ కూడా ఏవైతే మీరు పక్కా కాలేజ్కి వెళ్దాం అనుకున్న కాలేజ్ మాత్రం వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. సపోజ్ వెబ్ ఆప్షన్స్ 2లో మీరు పెట్టిన కాలేజ్ షిఫ్ట్ చేంజ్ అయితే ఫేజ్ 1లో ఉన్న కాలేజ్ పోతుంది. సో ఆ విధంగా ఉంటుంది కాబట్టి ఫేజ్ 2లో ఫేజ్ 1 కన్నా మంచి కాలేజ్ మాత్రమే పెట్టాలి. అప్పుడు ఆ కాలేజెస్ మీరు ఏవైతే పెట్టారో ఆ కాలేజ్లో వేకెన్సీస్ ఉండాలి, మీ క్యాస్ట్లో వేకెన్సీ ఉండాలి, మీ ర్యాంక్ మంచిగా ఉండాలి, ఆ కాలేజ్లో సీట్స్ ఉండాలి. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ కాబట్టి ఫేజ్ 1లో వచ్చిన కాలేజ్ కన్నా మంచి కాలేజ్ మాత్రమే పెట్టాలి. అప్పుడు చేంజ్ అయితే ఫేజ్ 2 కాలేజ్ ఉంటుంది, చేంజ్ అవ్వకపోతే ఫేజ్ 1 కాలేజ్ అట్లనే ఉంటుంది. సో ఫేజ్ 1లో వచ్చిన కాలేజ్కి మాత్రమే మీరు కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేయాలి. ఫేజ్ 2లో వేరే కాలేజ్ వస్తే ఫేజ్ 2 కాలేజ్కి మాత్రమే వెళ్ళాలి. సో ఫేజ్ 2 రిజల్ట్స్ యాజ్ పర్ షెడ్యూల్ మనకు 9th అక్టోబర్ రోజు డిస్ప్లే చేయడం జరుగుతుంది. మళ్ళీ అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకోవాలి. సో ఫీజు అన్ని డీటెయిల్స్ మొత్తం మనకు అన్ని డీటెయిల్గా ఉంటాయి. సో ఆ రోజు మనము మళ్ళీ వీడియో చేయడం జరుగుతుంది. ఫేజ్ 2కి సంబంధించి 9th అక్టోబర్ రోజు రిలీజ్ అవుతుంది. కాలేజ్ రిపోర్ట్ అండి. సో 9th రోజు రిజల్ట్స్ వస్తుంది. 17th అక్టోబర్ లోపు ఆన్ ఆర్ బిఫోర్, అంటే 17th రోజు అన్న వెళ్ళొచ్చు లేదంటే బిఫోర్. సో తొందరగా వెళ్ళడానికి ట్రై చేయండి. ఫేజ్ 1లో ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ చేసి కాలేజ్కి వెళ్ళనోళ్ళు, ఫేజ్ 2లో సీట్ వచ్చిన వాళ్ళు, అంటే ఫేజ్ 1లో సీట్ రాలేదు కానీ ఫేజ్ 2లో సీట్ వచ్చింది. సో ఫేజ్ 1 ఫేజ్ 2 అందరు కలిసి పక్కా కాలేజ్కి రిపోర్ట్ చేయాలి. సో 17th లోపు మీరు కాలేజ్కి వెళ్ళి మీ ఒరిజినల్స్ కావచ్చు, జిరాక్స్ సెట్స్ కావచ్చు, ఫొటోస్ మీకు వచ్చిన కాలేజ్కి వెళ్ళి ఏదో ఒక రోజు కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేయాలి. సో అన్ని సర్టిఫికేట్ మ్యాండేటరీగా ఉండాలి. సో కాలేజ్ సర్టిఫికేట్స్ లేకపోతే మీ ప్రీవియస్ డిగ్రీ కాలేజ్ కావచ్చు, బీటెక్ కాలేజ్కి వెళ్ళి అన్ని సర్టిఫికేట్స్ తెచ్చుకోవడానికి ట్రై చేసుకోండి. సో ఇవి మెయిన్ పాయింట్స్. సో ఏమైనా ఎడిట్ చేసుకోవాలనుకుంటే ఈమెయిల్ సర్వీస్ ద్వారా ఎడిట్ చేసుకోవచ్చు. ఇన్కమ్ సర్టిఫికేట్ కావచ్చు, పర్సనల్ డీటెయిల్స్ కావచ్చు. సో మల్టిపుల్ సబ్జెక్ట్స్ రాసిన వాళ్ళు ఇప్పుడు కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకుంటే రేపే లాస్ట్ డేటు. సో అమౌంట్ 200 అయితే 200, 250 పే చేసి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. మళ్ళీ కట్ ఆఫ్స్ అండి. సో కాలేజ్ వైజ్ లిస్ట్ ఆఫ్ ప్రొవిజనల్ అటెండెడ్ క్యాండిడేట్స్ మనకు వెబ్సైట్లో ఉంది, మీరు చూసుకోవచ్చు. సో కొందరికి అర్థం కాకపోతే మళ్ళీ నేను ఇంకొక వీడియో చేస్తాను. సో ప్రతి యూనివర్సిటీలో మనకు కట్ ఆఫ్స్ ఎట్లున్నాయి, ఎట్లా పెట్టుకుంటే మనకు ఏదో ఒక యూనివర్సిటీ వస్తుంది. సో మేజర్గా మనము పక్కా ఒక యూనివర్సిటీ ఉండాలి, హాస్టల్ ఫెసిలిటీ ఉండాలి. సో ఇవే మెయిన్ క్రైటీరియా పీజీ స్టూడెంట్స్కి. సో అన్ని యూనివర్సిటీస్ పెట్టాలి, సబ్ క్యాంపసెస్ పెట్టాలి, సో గవర్నమెంట్ కాలేజ్ పెట్టాలి. సో ఇందులో రాకపోతే ప్రైవేట్ కాలేజ్ కూడా ప్రిఫరెన్స్ ఇవ్వాలి. సో ఫేజ్ 2 వెబ్ ఆప్షన్స్ ప్రాపర్గా ఇవ్వాలి. సో ఇవి మెయిన్ పాయింట్ అండి.
సో ఫేజ్ 2 తర్వాత మీరు పక్క కాలేజ్కి అయితే వెళ్ళాలి, సర్టిఫికేట్ సబ్మిట్ చేస్తేనే సీట్ అనేది బుక్ అయిపోతుంది. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో ఇంకా మన డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. వెబ్ ఆప్షన్స్ గురించి సపరేట్గా వీడియో చేయడం జరుగుతుంది. సో ఇప్పటికైతే రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళు మల్టిపుల్ సబ్జెక్ట్స్ చేసుకోండి. సో ఏమైనా ఫాస్ట్ అప్డేట్స్ ఉంటే టెలిగ్రామ్ ఛానల్లో మెసేజెస్ ద్వారా అప్డేట్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇంకా ఎవరైనా జాయిన్ అవ్వకపోతే నా టెలిగ్రామ్ ఛానల్కి సంబంధించిన లింక్ కూడా కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేశాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.